దేవుడు మహిమనే చూస్తాడోయమ్మా, దేవుడు మహిమనే చూస్తాడోడయ్యా. నమ్మినవాడు దేవుడు మహిమనే చూస్తాడోయమ్మా, 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 చూస్తాడోయమ్మా. అప్పట్లో ఈ రాత్రి మీరు దీవించబడబోతాడు. దేవుడు కోరుకొని మీ ఊరొచ్చాడు. సోదర తప్పలేదు. వెతకాలిరా నీ దేవుని ప్రతిదినంత కాలము, వెతకాలిరా నీ దేవుని ప్రతిదినంత కాలము. ధనము కంటే డబ్బు కంటే, ధనము కంటే డబ్బు కంటే ఏ దేవుడు నిన్ను కన్నాడో దేవుని వెతకాలిరా. ఏ దేవుడు నిన్ను కన్నాడో దేవుని వెతకాలిరా. అదే మనిషికి మిగిలిన మోక్షమార్గం, మనిషికి మోక్షమార్గం. హల్లెలూయా. చూద్దాం ఒక్కసారి బైబిల్ గ్రంథంలో దేవుడు మనస్సులో ఉన్న మాట ఈ రాత్రి మనతో పంచుకోబోతున్నాం. దేవుడు వాక్యాన్ని ఎప్పుడు కూడా దావించిన మనస్సుతో వినాల. ఎప్పుడైతే దేవుడు వాక్యాన్ని మనస్సుతో వినే ఆలోచన నీకు వస్తుందో పరిశుద్ధాత్మతో నీ కుటుంబంలో అద్భుతమైన కార్యం చేద్దాం. నమ్మిన తప్పని కొట్టండి. రైట్. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం. మైక్ తీసుకొని చదివిన వారు ఇద్దరి దగ్గర మైక్ ఉండాలి. కీర్తన గ్రంథం 14వ అధ్యాయము 2వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను. చాలు. దేవుడి స్తోత్రం. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా దేవుడు ఆలోచన ద్వారా ఈ లోకంలో పుట్టాం. మనిషి కోసం ఎన్నో రకాల ఆలోచనలు దేవుడు చేసేవాడిగా ఉన్నాడు. దేవుడు మనిషిని కోరుకున్న తర్వాత మనిషిని పుట్టించుకు మునిపి మనుషులందరి గురించి ఆలోచన చేయడం ప్రారంభించాం. నా రూపంలో ఒక మనిషి నిర్మాణం జరిగించబోతున్నాను. ఈ మనిషి భూమి మీద పుట్టక మునిపి ఏమి కావాలిడికి అని బాగా ఆలోచించే వ్యక్తిగా ఉండి మనుషులకు కావాల్సిన ప్రతి దానికి కూడా దేవుడు ఏర్పరిచాడు. తప్పకుండా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎంతో సహాయాన్ని మానవ జాతికి దేవుడు చేస్తాడు. మనిషి లోకంలో పుట్టుక మునిపే మనిషికి కావలసిన ప్రతి దాన్ని కూడా దేవుడు కలగజేసిన తర్వాత తాను ఎంతగానో ప్రేమించిన మనుషుల జీవితాలను భూమి మీద పుట్టించాడు. ప్రభు అనుకున్నాడో వాడికి కావలసిన ప్రతి దాన్ని కూడా ఎంత కష్టపడి ఏర్పరిచాను కదా, వాడి అవసరాలన్నీ కూడా అడక్క మునిపే సిద్ధపరిచిన తండ్రిగా ఉన్నాను కదా, ఏ లోటు మానవుడికి ఉండకూడదని, ఏ కొరత మానవుడికి ఉండకూడదని ఆకాశమందు భూమి యొక్క సమస్తాన్ని వాడి కొరకు పొందుపరిచిన వాడిగా ఉన్నాను కదా, ఇన్ని ఏర్పాట్లు చేస్తాను నన్ను నా బిడ్డలు వెతుకుతారేమో అని చెప్పి వెతకడం ప్రారంభించాడు దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమని మరులందరిని ఆయన పరిశీలిస్తుండగా ఒక్కడు కూడా దేవుని వెతికేవాడు దేవుడు కనబడలా. దేవుడి స్తోత్రం. లోకములో ధనం వెతుక్కునే మనుషులు దేవుడు కనబడుతున్నారు, డబ్బులు వెతుక్కునే మనుషులు దేవుడు కనబడుతున్నారు, పదవులు వెతుక్కుంటూ పరిగెత్తే మనుషులు కనబడుతున్నారు. కానీ ఏ దేవుడైతే మానవుడు ఈ లోకంలో మనల్ని పుట్టించాడో, మనిషిగాని అడక్క మునిపి ఇంత ప్రపంచాన్ని కలిగించి నా కొరకు ఇంత గొప్పగా ఆలోచించిన తండ్రి ఒకడు నాకు ఉన్నాడని చెప్పి నన్ను వెతకాలని ఆలోచన మనుషులు ఎప్పుడు వదిలేశారండి. దేవుడి స్తోత్రం.
హల్లెలూయా. ఈనాడు ఏ మనిషి జీవితాన్ని గమనిస్తున్నా ఈ లోకాన్ని వెతుక్కునే మనుషులుగా ఉన్నారు తప్ప భగవంతుని వెతికే మనుషులు ఈ లోకంలో కనబడతారా? ఒక తల్లిదండ్రులు ఒక బిడ్డ కన్న తర్వాత ఎంతో కష్టపడిన తర్వాత వారు అనుకుంటూ ఉంటారు, నా బిడ్డ నా జీవితాన్ని గుర్తించాలా. ఏ బిడ్డనైతే నేను కన్నానో, ఎవడి కోసం నవమాసాలు మోసానో, ఇంత పెద్దవాడు కావడానికి ఎన్ని రెక్కల కష్టం పడ్డానో, ఒక అధికారిగా వాడు మారిన తర్వాత ఒక మంచి ఉద్యోగంలో ఉన్న తర్వాత అనుకుంటారో, నా బిడ్డ నన్ను గుర్తించాలా. తప్పులు కొడతాం. దేవుడి స్తోత్రం. నీ బిడ్డ నీ జీవితం గుర్తించకపోతే చాలా బాధపడే తల్లిగా నువ్వు ఉంటావు. నీ కుమారుని గుర్తించే వ్యక్తిగా లేకపోతే దుఃఖపడిపోతూ ఉంటావు. ఎందుకు అంటే, ఒక తల్లిగా నీ బిడ్డను కన్నావు, నవమాసాల మోసం పెంచావు, ఒక తండ్రిగా భుజాల భారం వేసుకున్నావు. నీకంటే గొప్పవాడిగా ఉండాలని ఒక పెద్ద జాబులు వాడు కూర్చోబెట్టిన తర్వాత నీ కష్టాన్ని వాడు గుర్తించేవాడుగా మారకపోతే, నీ యొక్క జన్మనిచ్చే విధానం వాడు గుర్తించలేకపోతే, నీకు రావాల్సిన గౌరవాన్ని, నీకు రావాల్సిన విలువను ఒక బిడ్డగా అతను ఇవ్వకపోతే, తల్లిగా నీ గుండెల్లో చాలా వ్యాధంతో బాధపడుతూ ఉంటావు. తండ్రిగా నువ్వు చాలా బాధపడే వ్యక్తి మారిపోతూ ఉంటావు. ఈనాడు దేవుడు కూడా అదే బాధ రగిలిపోతున్నాడు. దేవుడి స్తోత్రం. ఏ దేవుడైతే మనిషి ఈ లోకంలో కన్నాడో, ఏ దేవుడైతే మానవ జాతిని కోరుకున్నాడో, ఎంతగా మట్టి మనుషుని దేవుడు ప్రేమించి మనుషులకి ఈ లోకంలో పుట్టుకు మునిపే నీకు ఏది ఎత్తే నూరేళ్ల పాటు ఈ లోకంలో బాగుంటావో ఎంతో శ్రద్ధగా నీ గురించి ఆలోచించి ఎన్నో రకాలుగా ఆయన ప్రయత్నాలు చేసి సమస్తాన్ని దేవుడు కలగజేసిన తర్వాత, ఆయన కలగజేసిన ఈ ఆస్తిలో నిన్ను వారసుడిగా వారసురాలుగా పుట్టించి జీవనం కొనసాగి చేర్పడ దేవుడు చేశాక ప్రభు అనుకున్నాడు, నేను ఇన్ని రకాల ఏర్పాట్లు మానవులకు చేశాను కాబట్టి, ఇన్ని రకాల సౌకర్యాలు వారు కలిగించాను కాబట్టి, మనుషులందరూ నన్ను వెతుకుతారేమో ఆశతో దేవుడు ఆకాశం పరిశీలించడం ప్రారంభించారు. దేవుడి స్తోత్రం. అయితే కింద వాక్యం వారందరూ బొత్తిగా చెడి ఉన్నారు. దేవుడి స్తోత్రం. ఒక మనిషి కూడా దేవుని వెతికే మనసు లేదండి. డబ్బును ఎత్తుక్కున్న వారు ఒక బ్యాచ్గా ఉంటే, ధనమును ఎత్తుక్కున్న వారు కొంతమంది ఉంటే, పదవులు ఎత్తుక్కున్న వారు కొంతమంది ఉంటే, శరీర సుఖ వెతుకు కొంతమంది ఉన్నారు తప్ప దేవుని వెతికే మనుషులు దేవుడి కనబడక, ఏ తండ్రి అయితే మానవ జాతిని కన్నాడో ఆ మనుషులు దేవుని వెతకపోవడం వల్ల ఆనాడు దేవుడు మనస్సు బాధతో పలికిన మాట, వివేకము కలిగి నన్ను వెతుకువారు ఎవరైనా ఉన్నారా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో మనుషులుగా పుట్టిన మనము, పుట్టించిన దేవుని వెతికే మనుషులు మన జీవితం కలిగి ఉండాలి. ఎవరికి వారే ఊరికి నీ లోకంలో పుట్టలేదావచ్చనమా? దేవుడు సంకల్పం ఉంటేనే మనిషి ఈ లోకంలో పుడతాడు. దేవుడు సంకల్పాలను పుట్టకూడనుకుంటే ఎప్పటికీ నువ్వు పుట్టావు. అంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి జీవితాన్ని కూడా దేవుడు కోరుకొని పుట్టించాడు. దేవుడు సంకల్పన బట్టి మానవులకి ఈ లోకంలో పుట్టావు. పుట్టించిన దేవుని వెతికే మనస్సు నీకుందా? ఏ దేవుని బట్టి మనిషికి ఈ లోకంలో పుట్టావో, ఏ దేవుని బట్టి ఆయన ఆస్తిని అనుభవిస్తున్నావో, ఏ దేవుని బట్టి సమస్త ప్రకృతి దేవుడిదిగా ఉంటే దాన్ని అనుభవించే మనిషిగా ఉన్నావో, నీ జీవితంలో దేవుని వెతికే మనిషిగా నువ్వు ఉండవలసిన అవసరం చాలా ఉంది. దేవుడి స్తోత్రం. ఈనాడు మనిషి పుట్టినప్పుడు చచ్చే వరకు కూడా కన్నులు పైకెత్తి వెతికే మనసు ఎవరికి లేదండి. కింద చూపుతోనే జీవితం అంతా ముగించబడుతుంది. పైకి చూసి దేవుని వెతికే మనుషులు లేకపోవడం వల్ల ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు చాలా దుఃఖంతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి మనిషి కూడా కన్నులు పైకెత్తి చూసేవాడిగా మారాలి. ఒక ఆత్మీయుడిగా నీ జీవితం మార్చుకోవాలి. నీకు నువ్వు పుట్టినవాడు కాదని దేవుడు కోరుకుంటే పుట్టిన వ్యక్తికి ఎవడైతే గుర్తిస్తాడో వాడు చూపు కిందకుండదో దేవుణ్ణి వెతుకుతాడు. దేవుడి స్తోత్రం. ఈనాడు మనుషులందరి జీవితాలు బ్రతికినంత కాలం దేవుడి వైపు చూసేవారు చాలా తక్కువ మంది, దేవుని గుర్తించేవారు చాలా తక్కువ మంది. ఏ దేవుని బట్టి మన పుట్టే ఆలోచన చాలా తక్కువ మంది. రాజకీయ పదవుల కోసం పరిగెత్తేవారు కొంతమంది, డబ్బులు ఎత్తుక్కున్నవారు కొంతమంది, బంగారం వెతుక్కున్నవారు కొంతమంది, వస్త్రాలు వెతుక్కున్నవారు కొంతమంది, శరీర సుఖాలు కొంతమంది ఉన్నారు. కానీ నా దేవుని వెతకాలి, నా తండ్రిని వెతకాలి. ఏ దేవుని బట్టి మనిషి ఈ లోకంలో పుట్టానో, నాకు నేనుగా పుట్టిన వ్యక్తిని కాను, దేవుడు ఆలోచనలు ఈ లోకంలో పుట్టాను,
నేను పుట్టక మునిపే నా కొరికి ఇన్ని రకాల సౌకర్యాలు ఏర్పరిచాడు, నా సౌకర్యం గురించి ఆలోచించిన తండ్రి ఒకరు ఉన్నాడు అని ఆలోచించి వెతకవలసిన మనుషులు ఆ దినాల్లో ఈ దినాలు లేకపోవడం వల్లే ఈరోజు రాత్రి దేవుడు పలుకుతున్న మాట, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమని దేవుడు చూస్తున్నాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. బ్రతికినంతకాలం ధనం వెతుక్కున్న వ్యక్తికి వెళ్ళిపోతే జీవిత ముగింపులు ఏడ్చేవాడిగా మారిపోతాం. బ్రతికినంతకాలం డబ్బులు ఎత్తుక్కున్న వ్యక్తిగా ఊడి తండ్రిని ఎత్తకపోతే జీవితంలో ఏడ్చేవాడిగా మారిపోతాం. ప్రతి మనిషి కూడా దేవుని గుర్తించేవాడిగా మారాలి. పెంచుకున్న తల్లిని గుర్తించే బిడ్డగా లేకపోతే తల్లిదండ్రులు ఎంతగా ఈ లోకంలో బాధపడే వ్యక్తులుగా ఉంటారో, పొట్టించిన దేవుని గుర్తించే వ్యక్తులుగా మారకపోతే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ ఉన్నారు. ప్రేమైన దైవజనమా, దేవుని నమ్ముకున్న వారి జీవితాలు కూడా లోకం వైపు చూసేవారుగా ఉన్నారు తప్ప దేవుని మనసార వెతికే వ్యక్తులు లేకపోవడం చాలా బాధాకరం. అందుకే ఈ రాత్రి ప్రభువు చెప్తున్న మాట, దేవుని వెతికే వ్యక్తిగా నీ జీవితం మార్చుకున్నావా? నీ మనసు దేవుని ఎతగలుగుతుందా? డబ్బు కంటే, ధనము కంటే, ఆస్తుపాస్తుల కంటే పరలోకం ఇచ్చే దేవుడు, సమస్తం కలిగించే దేవుణ్ణి వెతికే మనుషులుగా మన జీవితం మార్చుకోవాలి. ఎందుకో తెలుసా? దేవుడు దుఃఖపడేవాడుగా లేక మనం దేవుని వెతికేవారుగా మారుతూ ఉంటే, మన మనసు దేవుడికి ఇచ్చేవారుగా మారుతూ ఉంటే, మన చూపు పై చూపుగా మార్చుకుంటూ ఉంటే భూలోకమంతా కూడా దేవుని బట్టి ఆస్వాదించబడతాం. మరణించిన తర్వాత కూడా దేవుడితో ఉంటాం. దేవుడి స్తోత్రం. అందుకే ప్రభు అన్నాడు, నన్ను వెతకాలి, దేవుడిగా గుర్తించాలి. క్రైస్తవుడా, క్రైస్తవుడా, నన్ను వెతకాలి, దేవుణ్ణి గుర్తించాలి. క్రైస్తవుడా, క్రైస్తవుడా, ఎన్నాళ్ళు ఈ లోకమనే వెతికే వాడిగా ముగిస్తావు నీ జీవితం. ఎన్నాళ్ళు ఈ డబ్బునే వెతికే వాడిగా ఉంటావు సోదరా. ఈ డబ్బు నీకు స్థిరకాలం ఉండదు, దేవుడు ఉంటాడు. ధనము స్థిరకాలం దేవుడు నీతో ఉంటాడు. ఎతకరా ఈ రాత్రి ఈ మనసు మారాలా, దేవుడు మాత్రం వెతకండి. ఎంత డబ్బు నీకు ఉన్నా ఆయుష్కాలం దేవుడు ఇవ్వాలి. అవునా? ఎంత నీకు ఆస్తి ఉన్నా ఆరోగ్యం దేవుడు ఇవ్వాలి. కోట్లాది రూపాయులే కలిగి నీవు, కోట్లాది రూపాయలే కలిగి నీవు, కాపాడేవాడు దేవుడు, రక్షించేవాడు దేవుడు, కాపాడేవాడు దేవుడు, రక్షించేవాడు దేవుడు. సోదరా, దేవుని వెతకాలిరా. సోదరి, దేవునితో నడవాలిరా. సోదరా, దేవుని వెతకాలిరా. సోదరి, దేవునితో నడవాలిరా. హల్లెలూయా. మీరు అనొచ్చు, దేవుని దొరుకుతాడనైనా. దేవుడి స్తోత్రం. చూద్దాం బైబిల్లో సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17వ వాక్యం ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. సామెతలు 8:17.
నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. నన్ను జాగ్రత్తగా వెతుకు వారిని నన్ను కనుగొందురు. తప్పకూడదు. దేవుడి స్తోత్రం. ఈరోజు మన చేతుల్లో ఉన్న బంగారం చీకట్లు పడిపోతే రాత్రి అంతా వెతికే మనుషులు చాలా మంది ఉంటాయి. ఎందుకు? విలువైంది నీకు. డబ్బు కట్ట దారిలో పడిపోతా దొరికే వరకు నిద్రపో వెతుకుతూనే జాగ్రత్త వెతుకుతూ ఉంటాం. దేవుణ్ణి అటువంటి మనసుతో వెతికే వ్యక్తిని జీవితం మార్చుకు ప్రభు దొరుకుతాను. మనిషి దేవుని తప్ప అన్ని ప్రేమించే వ్యక్తి ఉన్నారు. డబ్బును ప్రేమించేవారు కోట్ల మంది ఉన్నారు. ధనమును ప్రేమించేవారు కోట్ల మంది ఉన్నారు. పదవులు ప్రేమించేవారు కోట్ల మంది ఉన్నారు. బంగారాన్ని ప్రేమించేవారు కోట్ల మంది ఉన్నారు. దేవుని ప్రేమించేవారు తక్కువ మంది అండి. కానీ రాత్రి ప్రభువు చెప్తున్న మాట, దేవుని ప్రేమించే వ్యక్తిని మారిపోతే ప్రవహిస్తున్న వాగ్దాన్ని నేను ప్రేమిస్తా. ఏ వ్యక్తి అయితే దేవుని ప్రేమించేవాడిగా హృదయాన్ని ఇస్తాడో ఆ వ్యక్తులతో దేవుడు ప్రేమిస్తానో దాన్ని ఎవడైతే జాగ్రత్తగా వెతుకుతాడో వాడికి దొరికిపోతారు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు డబ్బు విలువైంది కానీ మనసు నమ్మింది కనుక దాన్ని జాగ్రత్తగా వెతుకుతున్నాం. బంగారం విలువైందిగా గుర్తించావు కనుక బంగారం జాగ్రత్తగా వెతుకుతున్నాం. వజ్రాలు విలువైందిగా గుర్తించావు కనుక వజ్రాలు జాగ్రత్తగా వెతుకుతున్నాం. అంటే డబ్బు కంటే దేవుడు తక్కువవాడా? బంగారం తక్కువవాడా? దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. నోటి మాటతో ప్రపంచాన్ని కలిగించిన దేవుడు. పైన ఉన్న ఆకాశమైన కింద ఉన్న భూమైన పంచభూత దేవుని బట్టే కలిగించబడ్డాయి. ఒక్క దేవుని మనిషి కలిగి ఉంటే వాడు పేదవాడిగా ఉండడురా. ఎవడైతే దేవుని కలిగి ఉంటే వాడు కుబేరుగా మారిపోతాడో. దేవుని కలిగిన కుటుంబాలు కీడులో కానీ అపాయంలో కానీ తెగుల్లో ఉండే అవకాశం లేదు. ఏ కుటుంబం అయితే దేవుని కలిగి ఉంటుందో, ఎవడైతే దేవుని పొందుకుని ఉంటాడో వారి జీవితాలు సమస్తం దేవుడు కలగజేస్తాడు. వారి కుటుంబాలు ఎక్కడ పేదరికంలో ఉండవు, ఎక్కడ జబ్బులతో ఉండవు, ఒకరి కింద చేయించే పరిస్థితుల్లో ఉండవు. ఎవడైతే దేవుని వెతుకుతాడో మనసారా వాడికి దేవుడు దొరుకుతాడో. ఎవరికైతే దేవుడు దొరుకుతాడో ప్రపంచ అధిపతిగా మారిపోతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సోదర, ఈ లోకంలో చచ్చే వరకు డబ్బు ఎత్తుక్కునే వ్యక్తిగా ఉంటే జీవిత కాలం అంతా దేవుడు నీకు దొరకడం. డబ్బు కంటే, ధనము కంటే, ఆస్తి పాస్తుల కంటే నిన్ను కన్న తండ్రిని వెతికేవాడుగా మారా. ఎప్పుడైతే నీ దేవుని వెతికేవాడుగా జాగ్రత్త పడుతూ ఉంటావో నిత్యముగా మనుషుల జీవితంలో దేవుడు దొరుకుతాడు. అయితే ఈనాడు అన్ని విషయాలు జాగ్రత్తగా వెతికే మనుషులు దేవుడు నిర్లక్ష్యం పెట్టేవారుగా ఉన్నారు. దేవుడు కేవలం ఒక బొమ్మగా పరిమితం చేసి అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకునే వ్యక్తిగా అనుకున్నా తప్ప నిరంతరము జీవించే దేవుడు ఒకడు ఉన్నాడని, సర్వశక్తిమంతుడు ఒకడు ఉన్నాడని, దేవుడు మాటను బట్టే ప్రపంచం కలిగిందని, దేవుడు మాటను బట్టే నానవని కలిగానని, దేవుడు మాట బట్టే నీ పుట్టుక మునిపే ఇంత ప్రపంచాన్ని కలిగించిన దేవుడు ఒకడు ఉన్నాడని మనుషులు ఏ దినమైతే గుర్తిస్తారో, ఏ దినమైతే ఆలోచిస్తాడో వాడు డబ్బును ఎత్తుక్కునేవాడిగా ఉండడు, బంగారం ఎత్తుక్కునేవాడిగా ఉండడు, ముష్టి రాజకీయ పదవుల కోసం పై ఉండడు. జీవిత కాలమంతా కాపాడే దేవుణ్ణి, జీవిత కాలమంతా పోషించే దేవుణ్ణి, జీవిత కాలమంతా ఆరోగ్యం ఇచ్చే దేవుణ్ణి, జీవిత కాలమంతా ఏ కీడు రాకుండా నడిపించే దేవుణ్ణి, ఒకవేళ మనిషిగా మరణిస్తే సింహాసనం కూర్చోబెట్టే దేవుణ్ణి వెతుకుతూ ఉంటారు. నన్ను వెతుకువాడు జీవితాలు స్థిరం. వాడి జీవితం నాతో ఉంటుంది, నా సన్నిధిలో వాడు ఉంటాడు, దేవుడిగా వాడికి తోడుగా ఉంటాను. నేను ఉన్నంతకాలం ఏ కీడు రాదు. దేవుడి స్తోత్రం. సోదర, చిన్న వయసు ఈ రోజు వరకు కూడా ఎంత టైం దేవుని వెతికావు, ఎంతకాలం వెతికావు? ఈనాడు చాలా మంది జీవితం ఆదివారం ఒక గంట మాత్రం వెతుకుతూ మిగతా గంటలన్నీ ఒక వెతుక్కుంటూ ఉంటారండి. అందుకే వారి జీవితాల్లో అప్పులు ఎడుతూ ఉంటాయి, బాధల్లో వారి జీవితాలు ఉంటాయి. మనసుతో ఎతకవలసింది వెతకో, డబ్బుని మనసుతో వెతుకుతావు, బంగారాన్ని మనసుతో వెతుకుతావు, వజ్రాలు మనసు పెట్టి వెతుకుతావు. ఒక్క దేవుని మాత్రమే ఆ గంట నామకార్థంగా కూర్చొని వెతుకుతూ వస్తాం. దేవుడి స్తోత్రం. అందుకే మన జీవితాలు దేవుడు తోడలేక, దేవుడు మనసు మనకు అర్థం కాక, దేవుడి శక్తి మనకు అర్థం కాక, మన పట్ల ఎంత ఆలోచన మనకు అర్థం కాక, ఈనాడు దేవుడి విలువ అర్థం కాక అనేకుల జీవితాలు దేవుడు వెతకలేక,
డబ్బే శాశ్వతం అనుకొని, బంగారమే శాశ్వతం అనుకొని, పదవులే శాశ్వతం అనుకొని, దైవ జ్ఞానము లేని వారు, దేవుడి శక్తి అర్థం కాని వాడు, లోకంలో పరిగెత్తేవాడిగా ఉంటే, ఎవరికైతే దేవుడి జ్ఞానం అర్థమవుతుందో అన్ని ఇచ్చే దేవుని వెతుకుతాడు. దేవుడి స్తోత్రం. సోదరా, ధనము దేవుడి దగ్గర లేదా? బంగారం తండ్రి దగ్గర లేదా? వజ్రాలు ఆయనవి కాదా? సమస్తం ఆయనది కాదా? ఒక్క దేవుణ్ణి పొందుకుంటే అన్నిటికీ వారసులు మీరు అయిపోతారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యం ధ్యానం చేసుకుందాం. రోమీయులు రాసిన పత్రిక మైక్ తీసుకోవాలి. ఎందుకనగా దేవుని గూర్చి చదవాలి. ఎందుకనగా రోమీయుల 1వ పత్రిక ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నదని దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణము అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వము జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన ఏటపడుచున్నవి. చాలు. దేవుడి స్తోత్రం. దేవుడు గుర్తించిన వ్యక్తిగా ఉండి ఒకసారి కిందకి చూడండి. ఎందుకన్నా నేల ఎవరు చేశాడు దీన్ని? దేవుడి చేత కలిగిన వస్తువులు మనం చూస్తున్నప్పుడు ఎవరు గుర్తు రావాలి? సృష్టికర్త గుర్తు రావాలి. దేవుడి స్తోత్రం. ఆకాశం వైపు చూడగానే దేవుడి జ్ఞాపకం రావాలి నీకు. గ్రహాల వైపు చూసినప్పుడు, పంచభూతాల చూసినప్పుడు, సూర్యుడు వైపు చూసినప్పుడు, చంద్రుడి వైపు చూసినప్పుడు, నేల వైపు చూసినప్పుడు ఇవి మనుషులు చేసేవి కాదు, భగవంతుడు చేసేవి. అటువంటి వాటి మన జీవితంలో చూసినప్పుడు ఎవరు గుర్తించాలంట? దేవుడు గుర్తించాలా. ఎప్పుడైతే దేవుడి చేత స్థిరమైన వాటిని దేవుడు కలగజేశాడో, అనగా భూమి స్థిరం, ఆకాశము స్థిరం, పంచభూతాలు స్థిరం, సూర్యుడు స్థిరం, ఇవన్నీ కూడా దేవుడు బట్టి ఏర్పరచబడినవని వాటిని మనం చూసినప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటమ్మా? దేవుణ్ణి. దేవుడి స్తోత్రం. ఈ కనబడుతున్న ఈ ప్రకృతిని మనుషుల వల్ల కలిగేది కాదు, ఎవరు వల్ల జరిగేది కాదు, ఇది మనుషుల వల్ల అయ్యేది కూడా కాదు. దేవుడు బట్టి సమస్త ఏర్పరచబడింది. ఈనాడు మన జీవితాల్లో కూడా ఆయన చేసిన పనులు మనం చూసినప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన పని స్థిరమైనది కనుక స్థిరమైన వాటిని మనం చూసినప్పుడు దైవజనమా మన దేవుని జ్ఞాపకం చేసుకొని వెతికేవారుగా మారాలి. ఈనాడు చాలా మంది జీవితాలు దేవుని వెతికేవారు 100కి 90 లేరు. దేవుడి స్తోత్రం. అందుకే మన జీవితాలు సాతాను చాలా మోసం చేస్తుంది. దేవుని పక్క పెట్టమంది, డబ్బు వైపే చూడమంది, ధనం వైపే చూడమంది, పదవులపై ఎందుకంటే మనిషి ప్రభు వైపు చూస్తే బాగుపడిపోతాడు కనుక, ప్రభు వెతికేవాడిగా మారితే జీవితంలో గొప్పవాడిగా మారిపోతాడు కనుక, ఆ గొప్పతనం నీకు రాకూడదని, ఆ జీవితం నీకు రాకూడదని, ఆ ఆశీర్వాదం నీకు రాకూడదని, ఆ పరలోకం నువ్వు పొందుకోకూడదని ఈనాడు కోట్ల మంది ప్రపంచంలో మనుషులు ఉంటే ప్రతి ఒక్కరికి మోసము చేసింది సాతాను. తప్పట్లో. దేవుడి స్తోత్రం. అందుకే ఈరోజు నా ద్వారా ప్రభు పలుకుతున్న మాట, ఏ సాతానైతే మానవ జీవితాన్ని మోసం చేసి భగవంతుని వెతకకుండా, దేవుడు వెతకకుండా, దేవుడు హత్తుకునే మనసులు కాకుండా, డబ్బుల విలువైనదిగా, బంగారం విలువైనదిగా, ఆస్తులు విలువైనగా గుర్తించేలా చేసి దేవుడు వైపు ఉన్న మనుషులని లోకం వైపు తిప్పిందో, ఈ రాత్రి ప్రభు ఆత్మ లోకములో ఉన్న మనుషులని ప్రభు ఆకర్షించబోతున్నారు. ఏ మనిషి అయితే దైవ లక్షణాలు గుర్తిస్తాడో, భూమిని చూసినప్పుడు, ఆకాశమును చూసినప్పుడు, పంచభూతాలు చూసినప్పుడు, సూర్యుడు చూసినప్పుడు, చంద్రుడు చూసినప్పుడు నీకు గుర్తు రావాల్సింది రాజకీయ నాయకులు కాదు, లోకాధిపతులు కాదు, లోకపు రాజులు కాదు, వీటిని కలగజేసిన దేవుడు మన గుర్తు రావాలా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సోదరా, ధనము కంటే దేవుడు గొప్పవాడు రా. బంగారు తండ్రి గొప్పవాడు. ఎందుకంటే డబ్బు నీకు ఆయుష్కాలం ఇవ్వలేదు,
బంగారం నీకు ఆయుష్కాలం ఇవ్వలేదు, సిరి సంపదలు నీకు ఆరోగ్యం ఇవ్వలేవు. మనుషులు నూరేళ్ల పాటు ఈ లోకంలో బ్రతకాలన్నా, ఆరోగ్యంతో ఉండాలన్నా, ఆయుష్కాలంతో ఉండాలన్నా, నువ్వు కోట్ల పడగెత్తే వ్యక్తివే కావచ్చు, నువ్వు బ్రతికి బట్ట కట్టాలి అంటే ఎవరో తప్పకూడదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రతి మనిషి కూడా దేవుని వెతికేవాడిగా జీవితం మార్చుకోవాలి. ధనము కంటే డబ్బు కంటే ముందుగా నిన్ను కన్నా దేవుని వెతికేవాడిగా మారితే నిన్ను బట్టి ప్రభు ఆనందిస్తూ ఉంటాడు. ఈనాడు ఎంతో మంది జీవితాలు పుట్టినప్పుడు కాంచి చచ్చే వరకు డబ్బును వెతుకుతూనే ఉంటారు. కానీ వారి జీవితాల్లో గమనిస్తూ ఉంటే తండ్రిని వెతికే వారి జీవితం వరకు ఉండవు. అందుకే ప్రభు వాక్యం అంటుంది, వివేకము కలిగి దేవుని వెతికేవారు కలరేమని ఆకాశం ఈ రాత్రి ప్రభు చూస్తున్నాం. సోదరా, 20 సంవత్సరాలు దేవుని నమ్ముకున్నాం, నీ మనసు దేవుని వెతుకుతుంది. 25 సంవత్సరాలు దేవుని నమ్ముకున్నావు, ఎవరు వెతుకుతున్నావు? 20 సంవత్సరాలు నమ్ముకున్న చెప్తున్నావు, నీ మనసు ప్రభుని వెతుకుతుందా? దేవుని వెతికే మనసు నీకుందా? యథార్థంగా ప్రభుని వెతుకుతున్నావా? మనసు వెతికే వ్యక్తిగా ఉన్నావా? మనసుతో వెతికే వ్యక్తిగా ఉంటే దేవుడు దొరుకుతాడు రా. ఏ కుటుంబంకైతే దేవుడు దొరుకుతాడో ఆ కుటుంబం పేదలలో ఉన్న అవకాశం ఉండదు, దరిద్రములో ఉన్న అవకాశం ఉండదు. ఎందుకంటే కలుగులు కాకట్టే భూములు కలిగించిన దేవుడు నీకు దొరికిన తర్వాత పేదరికంలో ఉంటావా? జరుగును కాక జరిగించిన దేవుడు దొరికిన తర్వాత దరిద్రంలో ఉంటావా? ఏ కుటుంబానికైతే ప్రభువును వెతుక్కుంటూ ఉందో, దేవుడు ఎవరికి దొరుకుతూ ఉంటాడో వారి జీవితాలు పండుతాయి, వారి కుటుంబాలు పండుతాయి, వారి దేశాలు పరిపాలించడం మారిపోతారు, అధిపతులుగా మారిపోతారు. వారి జీవితంలో ఉన్న పేదరికం ప్రభువు దొరికిన వెంటనే ఐశ్వర్యముగా మారిపోతుంది. వా దేవుడి స్తోత్రం. వెతకాలి నిన్ను కన్న దేవుడిని, సోదరా సోదరా, వెతకాలి నిన్ను కన్న దేవుడిని, సోదరా సోదరా. వెతుకుతాము గంపెడి ఆశతో దేవుడు చూస్తున్నాడయ్యా. వెతుకుతాము గంపెడి ఆశతో దేవుడు చూస్తున్నాడయ్యా. వెతకాలి సోదరు, వెతకాలి సోదరా. కపట్లో అప్పుడు కూడా వస్తారుగా, వెనక తప్పలు కూడా ఉన్నాయి. టైం చూడొద్దు, ప్రభు వచ్చాడు. ఎన్నో ఆశలతో తుంగి చూసే సమయాన ఎన్నెన్నో ఆశలతో దేవుడు తొంగు చూసే సమయాన దేవుడు కళ్ళల్లో కన్నీరే. మనుషులు అందరూ కలిగిపోయారే, దేవుడు కళ్ళల్లో కన్నీరే. మనుషులు అందరూ కలిగిపోయారే. దేవుడు మనసులో ఉన్న కోరిక నీవు దేవుణ్ణి వెతకాలని. దేవుడు మనసులో ఉన్న కోరిక నీవు దేవుణ్ణి వెతకాలని. మేజర్ సమయ కాంశాభిషేకం మారా, నేను మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరూ దేవుని మహిమ.
తల్లి పెంచెను బిడ్డను. ఏమో దబాషించ గుర్తుకో. నవమాసము పెంచిన బిడ్డ నుండి ఏమి ఆశించెను. ప్రాణాలే పోతున్నా నిన్ను కన్న తల్లి ఏమాశించెను. ప్రాణాలే పోతున్నా నిన్ను కన్న తల్లి ఏమాశించెను. తప్పుడు కాదురా, కనుములు కాదురా, అమ్మాని గుర్తించుట కాదా. తప్పుడు కాదురా, కనుములు కాదురా, నాన్న అని గుర్తింపురా. అదే దేవుడి కోరిక, అదే నీ తండ్రి ఆశ, అదే దేవుడి కోరిక, అదే తండ్రి ఆశ. వెతకాలి దేవుడి, వెతకాలి కనుమనిషి, గుర్తించాలి దేవుడి, వెతకాలి కనుమనిషి. ఏ తల్లి ఒక బిడ్డన కన్న తర్వాత డబ్బిస్తాడని పెంచుతా చెప్పండి సోదరులు. నా కొడుకు నాకు డబ్బితో ఏమిస్తావు, నా కొడుకు పెరగాలి, పెద్దవాడు కావాలి. నన్ను ఎప్పుడు ఏమని పిలవాలా, ఏమని పిలవాలా సోదరి? అమ్మా. దేవుడి స్తోత్రం. డబ్బు కోసం పెంచే తల్లికి ఎవరు ఉండరండి. నీ బిడ్డ ఎదుగుతుంటే ఆనందపడుతుంటే 1000 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటావు, ఎన్నో కొంట, కానీ మనసులో ఒకటే కోరిక, డబ్బు గురించి ఆలోచన చెయ్యో, బంగారం చేయగా నా కొడుకు ఎప్పుడు నాకు అమ్మ అని పిలవాలి. ఈనాడు దేవుడు ఏం ఆశించి మనిషికి ఇంత సహాయం చేయ ఆలోచించే. భూమి దేవుడిది కాదా, గాలి దేవుడిది కాదా, నీరు దేవుడిది కాదా, పంచభూతాల దేవుడి కాదా, సూర్యుడు దేవుడి కాదా, చంద్రుడు దేవుడిది కాదా, నువ్వు ఎవడురా? దేవుని బట్టే కలిగిన వాడు. తప్పకూడదు. హల్లెలూయా. ఇంతగా మట్టి మనిషిని ప్రేమించి తన కుమారుని చంపుకొని నువ్వు బ్రతకాలని కోరుకొని జీవిత కాలం అంతా సుఖం గురించి ముందే ఆలోచించి మనిషిగా పుట్టినవాడు జీవిత లోకంలో బాధల్లో కష్టాల్లో ఉండకూడదని, బ్రతికినంత కాలము కూడా సుఖం అనుభవించాలని తాను కష్టాలు పడి బాధలు పడి సుఖమిచ్చేవాడుగా ఉంటే, మనుషులు దేవుడి కష్టాన్ని గుర్తించక లోకం వైపు పరిగెత్తే వారిగా జీవితాన్ని మార్చుకొని నీతో రాని డబ్బులు వెతుక్కుంటూ, నీతో ఆస్తులు వెతుక్కుంటూ నిరంతరం ఉండే దేవుడు మంచి బ్రతుకుతూ ఉంటే, ఈ రాత్రి ప్రభు పలుకుతున్న మాట, నన్ను వెతకండి. హల్లెలూయా. ఒక తల్లిగా నీ బిడ్డను కన్న తర్వాత, 9 మాసాలు మోసిన తర్వాత, 20 సంవత్సరాలు పోషించిన తర్వాత, ఒక ఆఫీసర్గా మార్చిన తర్వాత, అమ్మ అని పిలిచే వ్యక్తిగా వాడు మారకపోతే, నిన్ను గౌరవించే వ్యక్తిగా లేకపోతే, నిన్ను పట్టించుకోకపోతే, అక్కడక్కడ కూర్చొని చెప్పుకొని ఏడుతో వాడిని కన్నాను కానీ నన్ను పట్టించుకోవట్లేదే. నీకు లేని బాధ, నీకు ఉన్న బాధ దేవుడికి లేదంటావా? చెప్పాలి. నీ బిడ్డ గుర్తించకపోతే పక్క వాళ్ళు చెప్పి ఏడుకుంటున్నావే. నీ బిడ్డ అమ్మాను పిలవకపోతే పక్క వాళ్ళు చెప్పి ఏడుతున్నావే. 20 లక్షలు కూడా ఖర్చు పెట్టి గవర్నమెంట్ జాబులు కూర్చోబెడితే నిన్ను పక్క పెట్టి పక్క వాళ్ళందరూ గౌరవిస్తూ ఉంటే ఏమంటావు? ఏడుస్తూ ఉంటావు తల్లిగా. చుట్టాల ముందు ఏడుతో ఎవరిని కన్నానో, ఎవరికి తాను పోసానో, 20 సంవత్సరాలు ఏది కష్టపడ్డానో, తిండి తినక ఎండలో పనిచేసి రెక్కల కష్టపడికి పెట్టానే, వాడు అమ్మని పిలుస్తలేదు, నాకు గౌరవిస్తాలా? నేను కష్టపడ్డాను, నేను పెంచాను, కానీ నా పేరు ఎక్కడ చెప్తాలా? వాళ్ళ పేరు చెప్పాడు. దేవుడు స్తోత్రం. తల్లి స్థానంలో ఉన్న నీకే ఇంత గాయపడి బాధపడి పక్కన దేవుడు ఎవరు చెప్పుకోవాలి? తన మనసులో ఉన్న బాధ ఎవరితో పంచుకోవాలని చెప్పండి. నీకు చుట్టాలు ఉన్నారు, నీకు బంధువులు ఉన్నారు, నీకు స్నేహితులు ఉన్నారు. గుండెల్లో బాధ కలిగి ఉంటే, మనసులో బాధ కలిగి ఉంటే చెప్పుకుంటున్నా దేవుడు ఎవరికి చెప్పాలి? తన
బాధ ఎవరితో పంచుకుంటాడు? తన కన్న బిడ్డలతోనే కొట్టు. హల్లెలూయా. అందుకే ఈ రాత్రి ప్రభు పలుకుతున్న మాట, వివేకము కలిగి నన్ను వెతికే బిడ్డలు ఉన్నారని గంపెడు ఆపుతో ఆకాశం కిందకు చూస్తూ ఉంటే ఎవడ పొలం పరిగెడుతూ ఉన్నాడండి. దేవుడు వెతికేవాడు మనిషి దేవుడు కనబడతాలా? దేవుని పట్టించుకుంటలేదు. పదవుల కోసం పరిగెత్తేవారు బ్యాచ్ కొంతమంది అయితే, డబ్బు కోసం పరిగెత్తే దుష్టు కొంతమంది అయితే, ఈ లోకములో కుబేరుగా మారిపోవాలని చెప్పి చూపంతా కింద పెట్టి వెళ్ళిపోవాలి కాబట్టి ఒక్కసారి తలపైకి ఎత్తేవాళ్ళు లేరా? అందుకే నేను మాట్లాడుతున్నాను. ఈ రాత్రి అభిషేకమే నువ్వు మారాలా? దేవుని వెతికే మనుషులు మన జీవితంలో కడదనాల్లో ఉన్న లేచిపోతావు. దేవుడు కాపాడ బతికినోడు ఎవడురా? ఎన్నో ఊహలతో జీవితాన్ని ప్రారంభిస్తే నువ్వు ముందు బతుకుండాలిగా, నువ్వు కుబేరుగా మారం బతికుండాలిగా. నీ ఆయుష్ నీ చేతుల్లో లేదు, నీ ఆరోగ్యం నీ చేతుల్లో లేదు. ఎవరి చేతుల్లో ఉంది? దేవుడి చేతుల్లో. ఆ దేవుడు నీతో ఉండాలరా. దేవుడి స్తోత్రం. నూరేళ్ళ పాటు పచ్చగా నువ్వు ఉండాలన్నా, నూరేళ్ళ పాటు జీవించే వ్యక్తిగా ఉండాలన్నా, దేహములో ఆరోగ్యవంతుడిగా మారాలన్నా, ఏ కీడు నీకు రాకుండా ఉండాలన్నా, ఇంటిలోంచి బయటికి వెళ్ళా నీవు తిరిగి క్షేమంగా రావాలన్నా, రాత్రి కళ్ళ కన్నా నీవు పొద్దున నెరవేర్చి మారాలన్నా, సమస్త క్యారెక్టర్ దేవుడి చేతుల్లో ఉంది. అందుకే మనుషులు మొదటగా దేవుని వెతకాలి, దేవుని గుర్తించేవారుగా మారాలి. ఏ మనిషి అయితే దేవుని వెతికేవాడిగా మారుతూ ఉంటాడో, దేవుని గుర్తించేవాడిగా మారుతూ ఉంటాడో, వారి జీవితాలు నూరేళ్ళ పాటు ఆయుష్కాలం ఈ లోకంలో ఉంటాయి. దేవుడు వారి కుటుంబాలు గొప్పగా దీవించో మారుతూ ఉంటారు. ఏ కీడు వారి కుటుంబానికి రాకుండా నడిచేది అడ్డుపడుతూ ఉంటాయి. మాట అనారోగ్యం లేకుండా దేవుడు ఆరోగ్యం ఇస్తూ ఉంటారు. పంటలో పాడులో వ్యవసాయంలో ఉచ్చో ప్రతి కార్యక్రమంలో కూడా నీ దేవుడికి తోడుగా ఉంటేనే బాగుంటావు. ఎవరికైతే దేవుడు తోడు ఉండో వాడి జీవితం ఎంత కష్టపడుతూ అప్పుల్లోనే ఉంటావు, ఎన్ని మందులు వాడుతూ రోగాలతోనే ఉంటావు, ఎన్ని ప్రయత్నాలు చేసిన చేయము చూడలేవు. కారణం దేవుని వెతికే వాడికి చేయము, దేవుని వెతకలే ఉందంట అపచయము. దేవుడి స్తోత్రం. చూడండి ఇక్కడ దైవజనమా రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వాక్యం ధ్యానం చేసుకుందాం. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించి చాలు. దేవుడి స్తోత్రం. ఈనాడు చాలా మంది జీవితాలు గమనిస్తూ ఉంటే దైవజనమా, భూమి దేవుడు బట్టి కలిగింది అంటే భూమి గొప్పదా దేవుడు గొప్పది? చెప్పాలి సార్, చెప్పాలి. దేవుడి స్తోత్రం. భూమి దేవుని బట్టి కలిగింది, ఆకాశం దేవుని బట్టి కలిగింది, చెట్టులు దేవుని బట్టి కలిగే, జంతువులు దేవుని బట్టి కలిగేవి, పశువులు దేవుని బట్టి కలిగేవి, ఆకాశ నక్షత్రం దేవుని బట్టి కలిగేవి. నీ కంటి కనిపించిన ప్రతిది కూడా దేవుడు ద్వారా చేయబడ్డాయి. కానీ నాడు మనుషులు దేవుని విడిచిపెట్టారు. దేవుని బట్టి పుట్టిన చెట్టుల్ని పుట్టలను పూజించేవారు మారిపోయారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు భూమిని కలగజేసిన దేవుని వదిలేసి భూమిని పూజించేవారు వేల మంది ఉన్నారు. దేవుడు ఆకాశమును కలగజేస్తే దేవుడు వదిలేసి ఆకాశం మొక్కేవారు వేల మంది ఉంటారు. దేవుడు వేల చెట్టులు కలగజేస్తే దేవుడు వదిలేసి చెట్టుకు మొక్కేవారు చాలా మంది ఉన్నారు. దేవుడు జంతువులు కలగజేస్తే దేవుడు వదిలేసి జంతువులకు మొక్కేవారు ఉన్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించిరి. దేవుడి స్తోత్రం. భూమిని కలగజేసిన వారు మనం ఆరాధన చెయ్యాలా? ఆకాశమును కలగజేసే దేవుని ఆరాధన చెయ్యాలి, ఆకాశమును కాదు. పంచభూతాలు కలగజేసిన వారిని ఆరాధించాలి తప్ప పంచభూతాలు కాదు. చెట్టులు కలగజేసే దేవుణ్ణి ఆరాధించాలి తప్ప చెట్టుని పుట్టిని కాదు. ఎందుకంటే దవసనమా, చెట్టును కలగజేస్తున్న వాడు దేవుడు, చెట్టు చెట్టే. తప్పులు కూడా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. భూమిని కలగజేస్తున్న వాడు దేవుడు, భూమి భూమే.
ఈనాడు ఎంతో మంది జీవితాలు దేవుడి సత్యం అర్థం కాక, దేవుని కనుగొనలేక రకరకాల వాటిని ఆరాధించే మనుషులు ఉన్నారండి. సోదరా, ఒక బంగారం కొనాలంటే 10 మంది సలహా తీసుకుంటావే, 10 మంది ఏ షాపు మంచిదే అంటావే, ఆ షాపుకి వెళ్ళి గీకు చూస్తావే అది ఒరిజినల్ కాదని. ఒక షర్టు కొనుక్కున్న వ్యక్తిగా ఉంటే ఆ షర్టులో నైపుణ్యం వెతికే వ్యక్తిగా ఉంటావే. అంతెందుకు, తొడుక్కున్న చెప్పులు కొనే ముందు ఎన్నాళ్ళు వస్తాయి, ఏ కంపెనీ, జపాన్ అడుగుతావే. దేవుడి స్తోత్రం. ప్రతి దాంట్లో కూడా పరిశీలించి గ్రహించుకొని ఆలోచించి కొని నీవు ఒక్క దేవుడి విషయంలో అజాగ్రత్తగా మారిపోతున్నావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు ఎంతో మంది జీవితాలు సృష్టికర్త దేవుణ్ణి పక్కన పెట్టారు. ఆ దేవుని బట్టి కలిగే ప్రతి దాని ముందుకెళ్ళి మొక్కేవారుగా మారుతూ ఉన్నారు. చెట్టు ముందుకెళ్ళి మొక్కేవారు కొంతమంది, రాయి ముందుకెళ్ళి మొక్కేవారు కొంతమంది, ఆకాశ చిత్రం మొక్కేవారు కొంతమంది, గ్రహాలకు మొక్కేవారు కొంతమంది, పెంచుకున్న తోడ ఆవు మొక్కేవారు కొంతమంది. దేవుణ్ణి ఎక్కడ పెట్టారా మీరు? దేవుణ్ణి ఎక్కడ పెట్టారో? బైబిల్ అంటుంది దేవుని బట్టి భూమి కలిగింది. తప్పట్లు కూడా ఒక్కసారి హల్లెలూయా. దేవుని బట్టి భూమి కలిగింది, దేవుని బట్టి చెట్టులు కలిగాయి, దేవుని బట్టి జంతువులు కలిగాయి, దేవుని బట్టి ఆకాశ మహాశమ నక్షత్రాలు కలిగాయి, దేవుని బట్టి పంచభూతాలు కలిగేవి, దేవుని బట్టి నీరు సృష్టించబడింది, దేవుని బట్టి గాలి సృష్టించబడింది. అయితే ప్రభు చెప్తున్న మాట, ఎందరో జీవితాలు, ఎందరో కుటుంబాలు, ఎందరో మనుషులు ఈనాడు గమనిస్తూ ఉంటే కలగా చేసిన దేవుని వెతక్క దేవుని బట్టి కలుగుతున్న వాటిని దేవుడిగా అనుసరించారు. దేవుడి స్తోత్రం. అందుకే నిజమైన కళ్ళతల్లిని పక్కకు పెట్టి ఊర్లో ఉన్న తల్లులందరూ కూడా మనం అమ్మ పిలుస్తూ ఉంటే అసలు అతనికి ఏమవుతుందంట? బాధ. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనిషి జ్ఞానవంతుడిగా మార్చబడాలి, మనిషి దైవ జ్ఞానం మార్చుకోవాలి. ఏ మనిషికి అయితే దైవ జ్ఞానం అర్థమవుతుందో, ఏ మనిషి దైవ జ్ఞానం కలిగిన వాడిగా మార్చబడతాడో ఒక్క నిమిషం కూర్చొని ఆలోచిస్తాడు. దేవుడి స్తోత్రం. భూమి దానికది పుట్టిందంటావా? ఆకాశం దానికది పుట్టిందంటావా? ఆలోచిస్తా. దేవుడి స్తోత్రం. ఒక ట్రైన్ నడవాలంటే దానికి వెళ్ళిపోయేదిగా ఉండదు, నడిపేవాడు కావాలి. ఒక ఫ్లైట్ నడవాలంటే ఎవరు లేక గాలి ఎగిరిపోదు, నడిపేవాడు కావాలి. ఒక బస్సు నడవాలంటే నడిపే డ్రైవర్ కావాలి. ఒక బైక్ నడవాలంటే నడిపేవాడు అంటే ఏదైనా ఈ లోకంలో కదలాలన్నా, క్రమంగా గమ్యము చేరాలన్నా నడిపించేవాడు కావాలి. దేవుడి స్తోత్రం. కోట్లాది సంవత్సరాలు సూర్యుడు ఎందుకు ఉదయం ఉదయిస్తున్నాడు? ఎవరు నడుపుతున్నారు దాన్ని? ఎవరు నడిపిస్తున్నారు? చంద్రుడు ఎందుకు అస్తమిస్తున్నాడు? ఎవరు నడిపిస్తున్నాడు? కంటి కనిపించే ఆకాశ మండలమందు ప్రతిదీ క్రమంతో పనిచేసి ఎందుకు చేస్తూ ఎవరు నడిపిస్తున్నాడు? ఆయన సృష్టికర్త దేవుడు. దేవుడి స్తోత్రం. సోదరా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సృష్టికర్తను ఆరాధించే వ్యక్తిగా ఉన్నావా? ఆ దేవుని బట్టి కలిగి ప్రకృతిని ఆరాధిస్తున్నావా? దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉన్నావా? దేవుని బట్టి కలిగి భూమిని ఆరాధిస్తున్నావా? దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉన్నావా? దేవుని బట్టి కలిగే చెట్టులను పుట్లెత్తుకుంటున్నావా? దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? దేవుని బట్టి కలిగిన ఈ ఆకాశం ఎదుగుతున్నావా? దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? దేవుని బట్టి కలిగే సూర్యుని చంద్రుని ఆరాధిస్తున్నావా? ఎవరిని ఆరాధిస్తే నీ బతుకు పండుద్దో, ఎవరిని ఆరాధిస్తే జీవితం పండుద్దో, ఎవరిని వెతికితే బతుకు గొప్పవాడిగా మారిపోతావో అటువంటి దేవుని వెతికే వ్యక్తిగా మారాలంటే ప్రకృతి వైపు ఉన్న చూపు అటు పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బట్టి కలిగిన దాన్ని ఆరాధించినంత కాలం జీవితంలో సంతోషం నీకు రాదు. దేవుణ్ణి ఆరాధించే మనుషులుగా మారా. సోదరా, చదువుకున్న వారు ఎంతో మంది లోకంలో ఉన్నారు. మనిషి దేవుని బట్టి కలుగుతాడు, మనుషుని బట్టి దేవుడు పుట్టడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు ఎంతో మంది
జీవితాలు. ఎందరో దేవుళ్ళు తయారు చేస్తూ అంటే మనుషుల చేతుల్లో దేవుడు తయారు చేయబడతారా? చెప్పండి సార్. దేవుడి స్తోత్రం. దేవుడు ఎలాగవుతాడండి? దేవుడు స్వయంభవుడు. ఆయన ఎవరు కలగ చేయలేరు, ఆయన ఎవరు పుట్టించలేరు. ఆయనకి ఆయన ఉద్భవించిన దేవుడు. కానీ ఈనాడు మనుషులు సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆరాధిస్తూ ఉంటే నిజమైన దేవుడి కళ్ళలో ఏమొస్తుందంట? కన్నీరు. దేవుడి స్తోత్రం. అందుకే రాత్రి మీ జీవితాలతో దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని వెతికే వ్యక్తి నీ జీవితం ఉందా? దేంట్లో ఎత్తుకుంటున్నావు? చెట్టులో దేవుడు ఎత్తుకుంటున్నావా? జంతువుల్లో దేవుడిగా నమ్ముకో జంతువులు పూజిస్తున్నావా? ఈ లోకంలో కనబడుతున్న సూర్యుని దేవుడిగా నమ్మి అటువైపు చూస్తున్నావా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి. సూర్యుడు దేవుడు కలగజేస్తున్న వాడే, చంద్రుడిని దేవుడు కలగజేస్తున్న వాడే, పంచభూతాలు దేవుని బట్టి కలిగినవే. నువ్వు కూర్చున్న నేల దేవుని బట్టి కలిగింది, నువ్వు పీడిస్తున్న గాలి దేవుని బట్టి కలిగింది. అంటే కలిగించిన వాడు గొప్పవాడు కాదా? జరిగించేవాడు గొప్పవాడు కాదా? ఆయన పక్క పెట్టి ఆయన వల్ల కలిగిన భూమిని ఆరాధిస్తూ ఉంటే దేవుడు ఏడుస్తూ ఉన్నాడు. ఆయన పక్క పెట్టి ఆయన వల్ల కలిగిన చెట్టును ఆరాధిస్తూ ఉంటే దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఆయన పక్క పెట్టి ఆయన వల్ల కలిగిన సూర్యుని ఆరాధిస్తూ ఉంటే దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఆయన పక్క పెట్టి చంద్రుని ఆరాధిస్తూ ఉంటే దేవుడు బాధ. కారణం మనుషుల జీవితాల కోసం కలగజేస్తాను. వారికి సుఖం ఇవ్వడానికి, వారికి వెలుగు ఇవ్వడానికి, వారికి ఆయుష్ ఇవ్వడానికి, వారికి దాహం తీర్చడానికి శరీరం అనేది కలగజేస్తాను కనుక 100 రకాల ఫలాలు వారి పోషణ కొరకు, తెలుపు, పులుపు, చేదు, వగరు, ఇవి దేవుడికి అవసరం లేదు, నీ కొరకు కలగజేస్తాడు. దేవుడి స్తోత్రం. ఒక పులుపు తిన్నప్పుడు సృష్టికర్తను గుర్తు చేసుకోవాలి. ఒక చేదు తిన్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక చెట్టును చూసినప్పుడు, ఒక నేల చూసినప్పుడు, ఒక సూర్యుడు చూసినప్పుడు, ఒక చంద్రుడు చూసినప్పుడు వాటిని ఆరాధించడం కాదు, వాటిని ఎవరైతే కలగజేస్తాడో ఆయన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడి స్తోత్రం. అప్పుడే నిన్ను బట్టి ఆనందిస్తాడు సృష్టికర్త దేవుడు. నిన్ను బట్టి ఆనందిస్తాడు సృష్టికర్త దేవుడు. డబ్బులు పెడదాం, ముగింపులు వచ్చేసాం. సోదరా, ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించాయి, నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? నింగిలు చూస్తే దేవుణ్ణే గుర్తు చేసుకోవాలి మానవా. చెట్టును చూస్తే దేవుణ్ణే జ్ఞాపకం చేసుకోవాలి మానవా. మనిషిగా నీవు బ్రతకాలని కలిగించినాదే ప్రకృతి. మనిషిగా నీవు బ్రతకాలని కలిగించినాదే ప్రకృతి. చెట్టు దేవుడు కాడని, జంతువు దేవుడు కాడని కలిగించే దేవుడు మాత్రమే. దేవుడే ఉన్నాడని కలిగించే దేవుడు మాత్రమే. దేవుడే ఉన్నాడని సోదర తప్పకూడదు. ప్లీజ్ అమ్మా, ఈ గ్రామాన్ని దేవుడు దీవించబోతున్నాడు. అప్పట్లో యేసయ్యా యేసయ్యా సృష్టికర్తరాగని సోదరా. యేసయ్యా యేసయ్యా సృష్టికర్త
లెక్కరాయని సోదరా, నీ తల్లి ఎంత ప్రేమిస్తావో, నీ దేవుని ప్రేమించరా, నీ తల్లి ఎంత ప్రేమిస్తావో, నీ దేవుని ప్రేమించరా సోదరా, 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 సోదరా. అప్పట్లో అప్పట్లో నేను ఉన్నాను. దేవుడు సంచరిస్తున్నాడు. ఆయన చూడమాట సోదరా, సోదరా, కళ్ళల్లో కన్నీరు నీకు ఉండదు సోదరి, గుండెల్లో వేదన నీకు ఉండదు సోదరా. కళ్ళల్లో కన్నీరు నీకుండదు ఓ సోదరి, గుండెల్లో వేదన నీకుండదు ఓ సోదరా. ఎవరి కోసము నీ దేవుడు మరణించడో ఆలోచించమా, ఎవరి కోసము నీ దేవుడు మరణించాడో ఆలోచించమా, తన కోసమే కాదురా, తన సుఖము కోసము కాదురా, తన కోసమే తన సుఖము కోసము కాదురా. మీరందరూ నూరెళ్ళ పాటు సంతోషంగా బ్రతకాలని, మీరందరూ నూరెళ్ళ పాటు సంతోషంగా బ్రతకాలని, సంపూర్ణంగా ముషిస్తున్నారు మనాలని, సంపూర్ణంగా ఆవేశము పోషిస్తున్నారు మనాలని. సోదరా, ఈ రాత్రి సత్యము నీకు కలగాలినా, ఈ రాత్రి సత్యమును అదే నీ తండ్రి కోరిక, అదే మన దేవుని కోరిక, అదే నీ తండ్రి కోరిక, మన తండ్రి కోరిక. నమ్మేవారు పక్కన కొడుతూ దేవుడు మహిమపరచు. హల్లెలూయా. సోదరా, ఈరోజు దేవుడు వాక్యాన్ని గుండెల్లో పెట్టుకెళ్ళు. ఈ గ్రామాన్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా దేవుడి చేతుల్లో ఉన్నవారు. ఈ గ్రామాన్ని తొలిసారి ప్రభు మాట తీసుకొని వచ్చారు. కారణం, ఈ గ్రామ ప్రజలు వర్ధిల్లిపోతున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మీతో పలుకుతున్న ఒక్కసారి ఆలోచన చేస్తావా? కలిగించిన వాడు గొప్పవాడు, కలిగిందో గొప్పది ఆలోచించాయి. ఎప్పటికీ బిడ్డ తల్లి ముంచిన వాడేనండి. ఎంత గవర్నమెంట్ జాబులో ఉన్నా, ఎంత రాజకీయ నాయకుడు ఉన్నా, దేశ ముఖ్యమంత్రిగా మారినా వాళ్ళ అమ్మదికి వెళ్ళిన నమస్కారం చేస్తాడు. కారణం, అమ్మ అమ్మే, కొడుకు కొడుకే. దేవుడి స్తోత్రం. మనిషిగా నీ జీవితం గుర్తించాలి. దేవుని బట్టి ప్రకృతి కలిగిందని, దేవుని బట్టి సూర్యుడు కలిగించబడ్డాడని, దేవుని బట్టి చంద్రుడు కలిగాడని, దేవుడు ఇప్పటికీ దేవుడేనని మన చెట్టును చూడగానే దేవానికి స్తోత్రం చెప్పాలి. దేవుడి స్తోత్రం. చెట్టు కాదురా, చెట్టుకి తండ్రి చెప్పాలి. ఈరోజు ఎంతోమంది జీవితాలు దేవుని గుర్తించక, దేవుని తెలుసుకోక, ప్రకృతినే దేవుడిగా నమ్మి చెట్టుకు మొక్కేవారు కొంతమంది, రాయికి మొక్కేవారు కొంతమంది,
జంతువులకు మొక్కేవారు కొంతమంది, అనేక వాటికి మొక్కిన వారుగా ఉంటూ ఉంటే, నీ కన్న తండ్రి పక్కన విడిచిపెట్టేవాడుగా ఉంటే ఈనాడు దేవుడు బాధపడుతూ ఉన్నా. ఎవరి కోసమైతే ఇంత పంచభూతాలు కలగజేస్తాడో, ఎవరి కోసమైతే భూమిని కలగజేసి ఆలోచించే. సూర్యుడు దేవుడికి అవసరమా? చంద్రుడు దేవుడికి అవసరమా? గాలి దేవుడికి అవసరమా? చెప్పండి సోదరులారా. మనిషిగా మనకు అవసరం. మన మనుషులం కనుక, మట్టి ద్వారా కలిగిన వారం కనుక, మట్టి మనిషి ప్రకృతి కలిగించి చచ్చిపోతాం కనుక ప్రకృతిని ఆయుష్కాలం దేవుడు మనకు అనుగ్రహించాలి. గాలి లేకపోతే నిమిషంలో పోతాం, ఆహారం లేకపోతే 10 రోజుల్లో చనిపోతాం, నీరు లేకపోతే 2 పూట చనిపోతాం. అంటే మనిషి గురించి ఎంతగా ఆలోచించి, ఎంత కష్టం ఆలోచించి, ఒక ఇల్లు కట్టాలంటే 6 నెలలు కష్టపడి అనుకుంటాం, బా నలిగిపోయిండ్రా దేవుడు స్తోత్రం. ఇంత ప్రకృతి అది నలిగిపోయి దేవుడు స్తోత్రం. ప్రపంచమంతా దేవుడు కలిగించి ఎక్కడ సూడు ఉంటే మనిషికి సంతోషం అక్కడే పెట్టాడు రా, ఇక పెడితే మారిపోతాం దేవుడి స్తోత్రం. భూమి మీద సూర్యుని పెట్టి చంద్రుని అక్కడ పెడితే బతకగలమా? బ్రతకలేవురా. ఏది ఎక్కడ ఉన్నా నువ్వు చెప్పావా దేవుడికి? ఏది ఎక్కడ పెట్టాలో చెప్పావా? నా కళ్ళు ఇక్కడే పెట్టమని చెప్పావా? దేవుడు ఆలోచనరా. అందమైన మనుషులుగా దేవుడు పుట్టించుకొని ఈ అందమైన మనుషులు 100 ఏళ్ళ పాటు బ్రతకాలని, మనిషికి కావాల్సిన ప్రతి దానికి కూడా అడక్క మునిపే గాలి, నేల, నింగు, జంతువులు ఇవన్నీ బ్రతకడికి ఆహారం. అవి దేవుళ్ళు కావు. జామకాయ నీకు ఆహారం, మామిడికాయ నీకు ఆహారం, వరి పంట నీకు ఆహారం. ఇవన్నీ కూడా మానవ శరీరం బతకడానికి ఇచ్చిన ఒక ప్రకృతి వరం దేవుడి స్తోత్రం. వాటిని చూసిన మనము దేవుని వెతకాలి. ఒక చెట్టు పండు తిన్నప్పుడు నీకు చెట్టు కదరా దేవుడి జ్ఞాపకం రావాలి. ఈనాడు ఎంతోమంది జీవితాలు దేవుని వెతక్క డబ్బులు ఎత్తుకున్న వారు కొంతమంది, లోకం ఎత్తుకుని కొంతమంది ఉంటే అటువంటి మనుషులు బట్టి దేవుడు ఏడుస్తూ ఉన్నాను. సోదరా, చేతుడికి నమస్కారం చేస్తున్నాను. నీ తండ్రిని వెతకండి, నీ దేవుని వెతకండి. ఆస్వాదించే దేవుని పక్క పెట్టి నీతి ఎన్నటికీ మాట్లాడలేని ఒక చెట్టు ముందుకి బాధ చెప్పుకుంటున్నావా? ఆరోగ్యం ఇచ్చే దేవుని పక్క పెట్టి నీలాగా పుట్టిన ఒక జంతువు ముందుకెళ్ళి బాధలు తెచ్చమంటున్నావా? నిరంతరం నీతో ఉండి కాపాడే ఉద్దేశం కలిగి తండ్రి నీతో వస్తానంటే ఆయన పక్క పెట్టి నీ కొరకు వెలిగించి నిరంతరం మండుతున్న సూర్యుడిని కాపాడమంటున్నావా? నెవర్. ఇప్పటికి సాధ్యము కాదు. దేవుడు ఒక్కడ నీతో మాట్లాడే దేవుడు. ఆయన సజీవమని. ఎందుకంటే నీ పోలిక ఆయనకు ఉందరా దేవుడు స్తోత్రం. దేవుడు పోలికలు మనకి ఇవ్వబడ్డ అంటే అర్థం ఏంటి? ఆయన మాట్లాడే దేవుడు, వినే దేవుడు, మనసున్న దేవుడు. అటువంటి దేవుడు రాత్రి అంటున్నాడు, నన్ను వెతకాలి, నన్ను జాగ్రత్తగా వెతికి దొరికిపోతాడు దేవుడి స్తోత్రం. మనసుతో వెతికితే, ప్రార్థనతో వెతికితే, కన్నీటితో వెతికితే, ఆత్మవిశ్వాసం వెతికితే నీ దేవుడు దొరుకుతాడు. దేవుడు దొరికిన వెంటనే జీవితం మారిపోద్ది దేవుడి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో యాకోబు జీవితం బాగా పరిశీలిస్తే దేవుడు నమ్ముకున్నాడు కానీ ఆస్తులు వెతకడంలో బిజీ అయిపోయాడు దేవుడి స్తోత్రం. డబ్బు ఉంటే జీవితం సుఖంగా ఉంటుందని ఆన్లీలు కొట్టి మోసం చేసి ₹1,00,000 సంపాదించేవాడు యాకోబు మారిపోయాడు. కోట్లాది రూపాయలు సంపాదించిన మారిపోయాడు. 34 సంవత్సరాలు ఎంత ఆస్తున్నా, ఎంత డబ్బున్నా జీవితంలో సంతోషం లేదు, బ్రతుకులో నెమ్మది లేదు. ఎవడొచ్చి కొడతాడో భయం, ఎక్కడ అన్నొచ్చి కొడతాడో భయం. ఈ 34 సంవత్సరాల జీవన యాత్రలో దేవుని వెతకలా, డబ్బులు ఎత్తుక్కునేవాడిగా పరిగెత్తాడు. ఎవడితను? దేవుడు నమ్ముకున్న యాకోబు. దేవుడి స్తోత్రం. ఈనాడు క్రైస్తవుల జీవితాలు దేవుడు నమ్ముకున్నా దేవుని వెతుకువారు చాలా తక్కువ మందే. పేరుకి మాత్రం వారు దేవుని నమ్ముకుంటారు. సూపంత డబ్బు మీదే దేవుడి స్తోత్రం. మనసంత డబ్బు మీదే, పదవుల మీద, డబ్బుల మీద, అధికారం మీద వారు మనసు ఉంటుంది. కానీ ఏ దేవుడు నమ్ముకున్నానో ఆ దేవుడు వెతికే మనస్సు లేకపోతే
పైకి నువ్వు పుత్తడి బొమ్మలాగా ఉంటావు, అంత జబ్బులే నీకు. దేవుడి స్తోత్రం. ఒళ్ళంతా జబ్బులే ఉంటావు, పైకంటావు నాకేంట్రా అంట. దేవుడి స్తోత్రం. ఇంట్లో ఎడుతూ ఉంటావు, ఏంటి పరిస్థితి ఏంటి బాబా. దేవుడి స్తోత్రం. పైకి ప్రజల్లో బట్టిగా నువ్వు మీసాలు మెలేస్తావు. దేవుడి స్తోత్రం. అన్ని అప్పులే. దేవుడి స్తోత్రం. యాకోబు జీవితం కూడా దేవుడు నమ్ముకున్నాడు, దేవుడు వెతికే మనసు లేదు. ధనము కోసం పరిగెత్తి, సంపాదన పరిగెత్తి కోట్లు సంపాదించాడు, జీవితంలో సంతోషం లేదా వచ్చానమ్మా. ఒక దినం అర్థమైపోయింది, తప్పు చేశాను, నీ తప్పు చేశాను. ఏ దేవుడైతే నమ్ముకున్నానో ఆ దేవుని విడిచిపెట్టి నాకు సంతోషం ఇవ్వలేని దానికోసం పరిగెత్తాను, నాకు ఆత్మీయ జీవితం పరిగెత్తాను. ఈరోజు నా జీవితం కష్టాల్లో బాధల్లో అనుకున్న యాకోబు ఒక రాత్రి ఒంటరిగా ఆలోచిస్తున్నాడు. దేవుడి స్తోత్రం. ఎందుకు నా జీవితంలో అయిపోయింది? డబ్బు లేదా? డబ్బు ఉంది, ధనం ఉంది, ఆస్తి ఉంది, అంగబలం ఉంది, ఎందుకు నా జీవిత సుఖము లేదు అని బాధపడుతూ ఉంటే అనుకున్నాడు, ఈ రాత్రి నేను దేవుని వెతకాలి. హల్లెలూయా. తన మనసులో ఉన్న డబ్బు మీద ఆశతో పక్క పెట్టేశాడు. గతకాలం అంతా డబ్బు కోసం, బంగారం కోసం, పదవుల కోసం పోస్టులు ఎత్తుక్కున్న మనసంతా పక్క పెట్టి దాన్ని ఏరు దాటి అవతల పడేసి ఒంటరి మనసుతో ఉండి మోకరించి వెతుకుతాడు. దేవా, నా జీవితం కన్నీళ్ళలో ఉంది, నా బతుకులో సంతోషం లేదు, నా బతుకులో ఆనందం లేదు, నేను పిరికివాడిగా మారిపోయాను, నా కుటుంబంలో పిరికితనం ఉంది, నా జీవితం అల్లాడిపోతుంది, నా జీవితాన్ని మార్చు. మోకాల మీద ఉండి నన్ను వెతుకుతున్నాడు యాకోబు, నన్ను వెతుకుతున్నాడు. యాకోబు దేవుణ్ణి ఎక్కడ ఎతికాడు? చెట్టు ముందుకు వెళ్ళాడా? అభిషేకం మారా రాయి ముందుకు వెళ్ళాడా? జంతువు ముందుకు వెళ్ళాడా? లోక అధికారముతో, పదవులతో, రాజులతో ఉన్న వారి ముందుకెళ్ళి మోకరించాడంటే లేదా? భూమి మీద మోకరించి కన్నులు పైకెత్తాడు. దేవుడి స్తోత్రం. యాకోబుకి అర్థమైన దేవుడు అనేవాడు కింద లేడు, ఆయన అందరికంటే పైనున్నవాడు. దేవుడి స్తోత్రం. యాకోబు మోకరించి, దేవా మర్చిపోయాను నా తండ్రిని, వెతుకుకున్నాను ఈ లోకము, మర్చిపోయాను నా తండ్రిని, వెతుకుకున్నాను ఈ లోకము. సుఖమే లేదయ్యా నా జీవితమే, కన్నీటి పాలు అయిపోయే. సుఖమే లేదయ్యా నా జీవితమే, కన్నీరు పాలు అయిపోయింది. మొదటి జీవితాలుగా ఉన్నా ఈ రాత్రి వెతకండి. అప్పుల్లో ఏడుస్తున్నావేమో, కొద్దిగా ఉన్నావేమో, ఈ రాత్రి జరుగుతుందో. గతకాలమంతా ఉన్న ఆశలు విడిచిపెట్టి వెతికాడు దేవుణ్ణి. గతకాలమంతా ఉన్న కోరికలు వదిలిపెట్టి వెతికాడు దేవుణ్ణి. నిర్మలమైన మనస్సుతో, విశ్వాసమనే భక్తితో, నిర్మలమైన మనస్సుతో, విశ్వాసమనే భక్తితో, చేతులు పైకెత్తి కళ్ళల్లో కన్నీరే కాచి, చేతులు పైకెత్తి కళ్ళల్లో
టైం చూడొద్దు. దేవుడు ఆత్మ ప్రతి ఒక్క చూడబోతుంది. సోదర వెనక తప్పుడు కూడా రోగాలు బాధవుతుంది. అనేక జంతు పొలములు నప్పి దేవుడు తెరవబోతున్నాడు. ఒంటరివాడిగా మోకరించి ఆకాశం వైపు స్వరమెత్తి పలికే నాన్న ఆకాశం వైపు కన్నుల వైపెత్తి ఒంటరివాడిగా పరలోకమే నేను స్వరము విని యాకోబు ముందు నిలచి పరలోకమే దేవుడు స్వరము విని యాకోబు ముందు నిలచి ఎవడవురా నీవు పట్టుదలతో ప్రార్థిస్తున్నావు నీకేమి కావాలి అన్నాడే. ఎవడురా నీవు పట్టుదలతో ప్రార్థిస్తున్నావు ఏమి కావాలి అన్నాడు. దేవా దేవా ఆశీర్వాదము కావాలయ్యా. దేవా ఆశీర్వాదం కావాలయ్యా. నీ పేరు ఏమని అడగగా యాకోబుని చెప్పగా పొగడుదాం. నీ పేరు ఏమని పొగడుదాం. యాకోబు పొగడుదాం. నేటి దినము నుంచి ఇశ్రాయేలు, నేటి దినము నుంచి ఇశ్రాయేలు యెహోవా చేత ఆశీర్వాదమే పొందిన వాడవు నీవు. పలికాడమా పలికాడమా యాకోబు జీవితమే ఇశ్రాయేలు కావాలి. పలికా ఒకరితో సోదరా యాకోబు జీవితమే ఇశ్రాయేలు యేసయ్యా ఒకరితో యేసయ్యా నీవా. యేసు చేతులు పైకెత్తి ఈ రాత్రి ప్రభువును కోరుకోండి. అనేక ఆశీర్వాదాలు, అనేక దీవెనలు, అద్భుత స్వస్థతలు, దైవ కార్యములు జరగబోతున్నాయి. యేసయ్యా చేతులు పైకెత్తు, చేతులు పైకెత్తు. రీపా యేసయ్యా 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 చేతులు పైకెత్తి నా దేవా ఈ రాత్రి వెతకపోతున్నావు తండ్రి. మమ్మల్ని క్షమించండి బాబు. ఇంతవరకు మేము నమ్ముకున్నాము కానీ మా జీవితాల్లో నీకు వెలుగు స్థానమిచ్చు దేవా. ఈ రాత్రి యాకోబులాగా నీ వెతకపోతున్నా సెలవా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రాంతాన్ని తీర్చబోతున్నాడు, ఆస్వాదించబోతున్నాడు. అనేక జీవితాలు మారబోతున్నారు, అనేకులు బాధపడిపోతున్నారు. కుష్టి వ్యాధులు, క్షయ వ్యాధులు, గుండె జబ్బులు, అనేక వ్యాధులు దేవుడి కార్యం జరగబోతున్నాయి. అప్పులు చెరబోతున్నాయి, కట్టలు మారబోతున్నారు, తాగుబోతు ప్రాంతంలో మారబోతున్నారు. దేవుడు ఎతకబోతున్నారు. ఆత్మదేవుడు చెప్తున్నాడు అనేకులు రక్షణ కార్యాలు, రక్షణ కార్యాలు పొందుకోబోతున్నారు. ఇసురుతో యేసయ్యా 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 ప్రతి ఒక్కరు కూడా చేతులు పైకెత్తి నాతో కలిసిన ప్రార్థన చేస్తావా? సోదరా, ఇంతవరకు దేవుడు నమ్మకపోయినా పర్వాలా,
ఒక్కసారి చేతులు పైకెత్తి ఒక చిన్న ప్రార్థన ఏకీభవిస్తావా? ఈ ప్రాంతానికి దేవుడు వచ్చాడు. నువ్వేదో ఇస్తావని రాలేదయ్యా, ఏదో ఇస్తావు. ఈ ప్రాంతాన్ని దేవుడు దీవించబోతున్నాడు. ఇంతవరకు దేవుడు కొన్నంత దేవుని ముందున్న ఆశ నీకు లేక సాతాను కల్పించే వాటి యందు మొక్కు చూపుతావు. ఈరోజు యాకోబులాగా చేతులు పైకెత్తి, నాన్న క్షమించండి అయ్యా, నా బిడ్డలను వెతకపోతే అల్లాడిపోతానయ్యా, నన్ను అమ్మని పిలకపోతే తలడిల్లిపోతానయ్యా, నాకు రావాల్సిన మహిమ నాకు ఇవ్వకపోతే, ఎవరికి ఇచ్చ వ్యక్తిగా ఉంటే ఆ వాడు ఎవరితో పంచుకు అర్థం కాక తోబుట్టు ముందుకెళ్ళి చూసావంటే ఇంతగా చావు పోగొట్టుకుని కట్టడానికి నవ్వు మాసాలు పోసాను. ఈరోజు నా మాట ఎక్కడ చెప్పటాలా? అమ్మను పిలువ బాధపడతావు. సోదరా, దేవుడిని ప్రకృతి ఇచ్చాడు. గాలి, నింగి, నేల ఎవరి కోసం ఆలోచించాయి? నీ కోసం కాదా? నువ్వంటే దేవుడికి ఇష్టంరా, దేవుడికి ఇష్టం. నువ్వంటే ప్రభుకి ఇష్టం, దేవుడికి ఇష్టం. నువ్వేది ఇస్తావు అని దేవుడు ఇవన్నీ నీకు ఇవ్వలేదురా. దేవుడికి నువ్వు ఇష్టం. ఎంత ఇష్టమో తెలుసా? తన కొడుకును చంపుకునేది ఇష్టం. ఎంత ఇష్టమో తెలుసా? నీకు పడవలసిన పల్లె పోటు తన కొడుకు పడినా నిన్ను పడ్డావనంట. ఎంత ఇష్టమో తెలుసా? లోకాన్ని కాపాడడానికి వచ్చిన యేసు ముఖం మీద ఉమ్ములు వేస్తూ ఉంటే నీ ముఖము తేటగా ఉన్న ఆనందించడం ఇష్టం. ఎంత ఇష్టమో తెలుసా? ఎండలో పడి కొరడాలతో కొడుతూ ఉంటే, రక్తమంతా కారిపోతూ ఉంటే, అలసిపోతూ సొమ్మసిల్లిపోతున్న కొడుకులు చూడలేదురా. కష్టాలు నా బిడ్డలు ఉండకూడదు, ఈ వైపు చూసిన ఇష్టం. తొమ్మిది పిల్లలు మేకులు దిగవేస్తూ ఉంటే కొడుకును పండించుకోలేదురా. మురుగా వంటి జీవితం నీకు ఉండకూడదని కోరుకున్నాను. అంత ఇష్టం. సోదరా, ఈ రాత్రి ప్రభు నేను ప్రేమిస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఇంతవరకు ప్రకృతిని దేవుడిగా నమ్మి నీ తండ్రిని పక్క పెట్టి దేవుడికి చెందవలసిన మహిమ నీ ద్వారాను వాటికి చేసావేమో. ఈ రాత్రి దేవుడిని కలుసుకోపోతున్నాడు. ఈ రాత్రి దేవుడి ప్రేమ ఎలా సమీక్షమారా. నేను సర్వశక్తి గల దేవుడిని, నేను మట్టి మనిషిని కాను, జీవంతో ఉన్నవాడిని, మరణము లేని వాడిని, యుగ యుగమును పరిపాలించేవాడిని, మట్టి మనిషిని ప్రేమించేవాడిని. క్షణమా నాకు రావాల్సిన మహిమ ఎక్కడా? మే మధ్య నేను మాట్లాడుతున్నాను. మేఘ రభాషలత మే కంపస విశ్వస్ మే కంప విశ్వస్ మే అభిషేకమాను. మేరా భాషలత మే కంప విశ్వస్ మే కంప విశ్వస్ మే కంప అభిషేకమారా. మీ మధ్య నేను మాట్లాడుతున్నాను. మనుషులకు భయపడకండి, రాజకీయ నాయకులు భయపడకండి, లోకానికి భయపడకండి, విషజంతువులకు భయపడకండి, నాకు భయపడండి. అవి మీకు పరలోకం ఇవ్వలేవు, నిత్యరాజ్యం మీకు ఇవ్వలేవు. నీవు పరలోకంలో ఉండాలన్నా, నిత్యరాజ్యంలో ఉండాలన్నా, నరకము తప్పించబడాలన్నా, నా సింహాసనం కూర్చోవాలన్నా అది నా ఇష్టమై ఉన్నది. నేను ఎవడు విత్తునో వాడు వచ్చును. ఈ ప్రాంతం మూఢనమ్మకాలతో ఉంది కుమారుడా. సాధారణ శక్తులు ఈ ప్రాంతాన్ని ఏడుతున్నాయి. ఇలా పేరుకు నమ్ముకున్నారు కానీ మన
మీద ఆధారపడి ఎందరో జనమా, మనిషిని బ్రతికితే, మనిషి జీవితాన్ని మార్చగలిగితే సృష్టిని ఎవరు నడిపిస్తున్నారు? మీ జీవితాలను నాకు అందించగలిగితే ఇది పట్టణంగా మార్చుతాను. అనేకులు దీవించబడతారు. ఈ ఒక్కరు శాతాను చేతుల్లో ఉండని అనరు. ఈ పట్టణముగా మార్చబడుతుంది. ఒక్క తాగుబోతే ప్రాంతంలో ఉండరు. నేను ప్రవచించగలుగుతున్నాను. విడిపోయిన కుటుంబాలు ఒక్కటిగా మార్చబడతాయి. బ్రతుకు మీద ఆశ వదిలేసుకున్నవారు స్వీకరించబడతారు. మరణకరమైన వ్యాధితో ఏడుస్తున్నవారు వ్యాధిని జయిస్తారు. పిల్లలేక దుఃఖపడి ప్రతి బిడ్డ ఇక శాపం ఉండదు. నా కుమార్తె గుట్టు మోతూ అన్ని పదం కొట్టివేయబడుతుంది. యెహోషువ సామాన్యుడు కాడు. నా బాణతోనే దులిపి వెళుతున్నాను. నమ్మిన వారు, విశ్వసించిన వారు ధన్యులు. వారు నా వారవుతారు, నా జనులవుతారు. ఈ ప్రాంత శావుకులు వర్తిల్లబోతున్నాడు. దూషించువాని కాను, పగబట్టువాని కాను, హేళన చేయవాని కాను. ప్రేమ 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 ఒక్కటే పెంచుతుంది. ప్రేమే బ్రతికిస్తుంది. ప్రేమే సమాధానపరుస్తుంది. ప్రతి మనిషితో మాట్లాడి వెళ్ళిపోతున్నాను. మీరు కోరుకుంటే ఒక దినం మాట్లాడుకు పెడతాను. నన్ను కోరుకున్న వారి చేతులు పైకెత్తండి. లేసమే కంసాభిషేక్ నికందర వశలతన కభిషేక్ అభిషేక బారా ఈ కంఠము నాది, మాట నాది, వినికిడి నాది, చూపు నాది, స్వస్థత నాది, కార్యము నాది. యెహోషువ వంటివాడు నన్ను బట్టి బలవంతుడు, నాకు ఇష్టమైన వాడు. నా మహిమ ప్రాంతం విస్తరించబడుతుంది. నాకు నవ్వులిప్పి వెళుతున్నాను. పేదరికము తొలగించబడుతుంది. ఎంతో మాటల ఆశ నాకుంది. ఎస్తేరు మనిషి మాట గాయపెట్టిందా? నా కొరకు ఓర్చుకున్నవాడు ధన్యుడు. శుభం, జయం,
ఆశీర్వాదం, సమాధానం, స్వస్థత, విడుదల నా నుండి మీకు కలుగునుగాక. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. దేవుడికి మహిమ, సమస్త కార్యములు చేయను కలుగునుగాక. మరోసారి ఎంతో ఓపికతో ఇంతవరకు దేవుడి వాక్యాలు విన్న ప్రతి సహోదరికి తండ్రి